హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 20th నవంబర్ 2024న ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి విశ్వశాంతికి మరో పిలుపు. రీసెంట్గా బ్రెజిల్లోని రియో డి జనీరోలో G20 సమ్మిట్ జరిగింది కదా. ఆ సమ్మిట్కి వచ్చిన దేశ అధినేతలందరూ కూడా యుద్ధాలు ఆగాలి అని చెప్పారు. కానీ రష్యా పేరు ఇంకా ఇజ్రాయెల్ పేరు ప్రస్తావించలేదు. ఒక పక్కన ఇలా చర్చల్లో యుద్ధాలు ఆగాలి అని మాట్లాడుకోవడం జరుగుతూనే ఉంది. కానీ ఇంకో పక్కన యుద్ధాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా రీసెంట్గా అమెరికా వాళ్ళు ఇచ్చిన దీర్ఘశ్రేణి క్షిపణులు అంటే లాంగ్ రేంజ్ మిజైల్స్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి యుక్రెయిన్కి పర్మిషన్ ఇచ్చింది. అలా యుక్రెయిన్ రష్యా మీదకి ఆ క్షిపణులని ప్రయోగించింది కూడా. అయితే ఈ ఇన్సిడెంట్స్ చూసినట్టయితే యుద్ధం ఇంకా తీవ్రతరం అవుతుందేమో అన్న అంచనాలు ఉన్నాయి. దానివల్ల ప్రపంచ సరఫరా గొలుసుల మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. సరఫరా గొలుసులు అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక దేశంలో ముడి సరుకు ఉండొచ్చు. ఆ ముడి సరుకు నుంచి ఇంకొక దేశంలో విడిభాగాలు అనేవి తయారవ్వచ్చు. వాటిని ఇంకో దేశంలో ఆ విడిభాగాలన్నింటినీ కలిపి ఒక ప్రోడక్ట్ని తయారు చేయొచ్చు. అలా ఇదంతా సరఫరా గొలుసు అనమాట. ఇప్పుడు ఇలాంటి ప్రాసెస్లో ఏదైనా స్టెప్లో యుక్రెయిన్ కానీ రష్యా కానీ ఉన్నట్టయితే అలా సరఫరా గొలుసు అంటే సప్లై చైన్ అనేది బ్రేక్ అవుతుంది కదా. ఆ విధంగా ప్రపంచంలో చాలా దేశాల మీద ఈ ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఇంకా G20లో ఏమేమి డిస్కషన్స్ జరిగాయి అని ఐక్యరాజ్య సమితి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని పెట్టింది కదా. అయితే వాటిలో ప్రోగ్రెస్ అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ G20 సమ్మిట్లో ఏమని డిసైడ్ అయ్యారంటే, అంతర్జాతీయ సహకారం ఇంకా రాజకీయ చొరవ వీటన్నిటితో కలిపి ఈ గోల్స్ని సాధించాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. ఇంకొకటి ఏంటంటే, కోవిడ్ పాండమిక్ తర్వాత ఆకలితో బాధపడే వాళ్ళ సంఖ్య అనేది చాలా ఎక్కువైంది. అంటే వాళ్ళకి సరిపడా ఫుడ్ అనేది కొనుక్కోలేని స్థితిలో చాలామంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల మందికి పైగా ఆకలితో బాధపడుతున్నారని అంచనా. అయితే బ్రెజిల్ ఏమని చెప్పిందంటే, వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలి, అందరికీ ఆహారం దొరికేలాగా చేయాలి అని చెప్పి దానికోసం ఒక అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేసుకుందామని చెప్పింది. ఇంకొకటి ఏం చర్చించుకున్నారంటే, ఇప్పుడు పేద ధనిక వర్గాల మధ్య అసమానతలు అనేవి చాలా ఎక్కువైపోయాయి కదా. అంటే వెల్త్ ఇన్ఈక్వాలిటీ అనేది చాలా ఎక్కువైంది కదా. అందుకని సంపన్నుల ఆదాయం మీద పన్ను విధించాలి అని చెప్పి చర్చించుకున్నారు. కానీ దీన్ని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అంటే సంపన్నులు అంటే అందరి మీద కాదు, అత్యంత సంపన్నులు అంటే బిలినియర్స్ ఉంటారు కదా వాళ్ళ మీద. తర్వాత ఇంకోటి ఏం లక్ష్యం పెట్టుకున్నాయంటే, రాబోయే 6 ఏళ్లలో పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యాన్ని 3 రెట్లకు పెంచాలని చెప్పి లక్ష్యం పెట్టుకున్నాయి. ఇంకా అంతేకాకుండా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడం మీద, ఉగ్రవాదం మీద పోరాటం చేయడము, ఇలా చాలా విషయాల మీద లక్ష్యాలు పెట్టుకున్నాయి. కానీ ప్రతిసారి ఇలాగే లక్ష్యాలు పెట్టుకోవడం, వాటిని సరిగా అమలు చేయకపోవడం అనేది కామన్ అయిపోతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎంతవరకు ఆచరణలోకి వస్తాయి అన్నది తెలీదు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి సామాజిక మాధ్యమాలు విద్వేషాలకు వేదికలు. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి డైలీ లైఫ్లో ఒక భాగం అయిపోయింది కదా. అంటే వ్యాపారాలకు కావచ్చు, విద్య కోసం కావచ్చు, ఉద్యమాల కోసం కావచ్చు, లేదంటే రాజకీయాల కోసం కావచ్చు, సోషల్ మీడియా వాడకం అనేది చాలా పెరిగిపోయింది. ఇలా ఈ సామాజిక మాధ్యమాలు అంటే సోషల్ మీడియా చాలా రంగాల్లో చాలా ఆపర్చునిటీస్ని ఇస్తుంది. అంటే వ్యాపారాలకి మార్కెటింగ్ చేసుకోగలగచ్చు, సేమ్ ఇంట్రెస్ట్లు ఉన్న వాళ్ళ నెట్వర్క్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి సామాజిక మాధ్యమాల వల్ల. కానీ ఇంకొక వైపు ఫేక్ న్యూస్లు, హేట్ స్పీచ్లు ఇవన్నీ కూడా ఉంటున్నాయి. అయితే సోషల్ మీడియా ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అని ఒక చిన్న ఇంట్రడక్షన్ చూద్దాము. సోషల్ మీడియా వచ్చేసి 1990s చివరిలో స్టార్ట్ అయింది. ఫస్ట్లో 6 degrees అనే సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఉండేది. ఆ తర్వాత ఆర్కుట్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా చాలా సోషల్ మీడియా వెబ్సైట్స్ అనేవి వచ్చాయి. తర్వాత మన దేశంలో వచ్చేసి జియో వచ్చిన తర్వాత డేటా చౌకగా దొరకడం ద్వారా సోషల్ మీడియా వాడకం అనేది చాలా పెరిగింది. గ్రామీణ ప్రాంతాలకు కూడా దీని వాడకం అనేది చేరుకుంది. అయితే ప్రస్తుతం మన దేశంలో చూసుకుంటే 62.4 కోట్ల మంది దాకా సోషల్ మీడియాను వాడుతున్నారు. అయితే ఇందులో చాలా లాభాలు ఉన్నాయి, కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే సైబర్ వేధింపులు, మానసిక ఒత్తిడి,
ఇందాక చెప్పుకున్నట్టుగా ఫేక్ న్యూస్లు, హేట్ స్పీచెస్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి. అయితే మన దేశంలో వచ్చేసి ఐటీ చట్టంలో సెక్షన్ 66, 67 ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఎవరినైనా కించపరిచినా, వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నప్పుడు దాని ప్రకారం వాళ్ళకి శిక్షలు అనేవి ఉంటాయి. ఇంకా భారతీయ న్యాయ సంహిత ప్రకారం సెక్షన్ 294 కూడా ఈ విషయంలో శిక్షలు వేయడానికి ఉపయోగపడుతుంది. అయితే 2015లో సుప్రీంకోర్టు శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఐటీ చట్టంలోని 66A సెక్షన్ని రద్దు చేసింది. అంటే భావ ప్రకటన స్వేచ్ఛకి, అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సపోర్ట్ చేస్తూ ఈ సెక్షన్ని రద్దు చేసింది. కానీ చాలామంది ఏమని విమర్శిస్తున్నారంటే దీనివల్ల ఇంకా సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దుర్వినియోగం అనేది పెరిగింది అని చెప్పి విమర్శిస్తున్నారు. అయితే ఇంకా ఈ ఎడిటోరియల్లో ఏం రాశారంటే, ఎవరైనా అసభ్యకరమైన పోస్టులు ఇలా చేసినట్టయితే బాధితులు సైబర్ క్రైమ్ పోర్టల్కి ఫిర్యాదు చేయొచ్చు, ఇంకా లేదంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్ చేయొచ్చు. ఇంకా పోలీసులు కూడా రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్లో పడిపోకుండా ఎవరైనా సరే న్యాయంగా వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షలు విధిస్తే బాగుంటుంది అని చెప్పి రాశారు. తర్వాత సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి కదా, దాని గురించి సోషల్ మీడియా ఖాతాలని ఆధార్తో అనుసంధానిస్తే ఈ ప్రాబ్లం పరిష్కారం అవుతుంది అని చెప్పి రాశారు. ఇంకా సినిమాలకు సెన్సార్ బోర్డు ఉన్నట్టుగానే సోషల్ మీడియాని నియంత్రించడానికి కూడా ఒక ప్రత్యేక కమిషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి రాశారు. అలా సోషల్ మీడియాని మంచి ప్రయోజనాల కోసమే ఉపయోగించుకునేలాగా దుర్వినియోగం అవ్వకుండా ప్రభుత్వం స్టెప్స్ తీసుకోవాలి. ఈ ఎడిటోరియల్ వివి లక్ష్మీనారాయణ గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ అపర్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్.